ఒక్క 30 సెకండ్లు ఈ వీడియోస్ చూడండి. ఆ తర్వాత మ్యాటర్‌లోకెళ్దాం. అప్పుడు నేను అడగబోయే క్వెషన్ మీకు వాలిడ్ అనిపిస్తుంది. చూసారా? ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే రీసెంట్‌గా సోనీ ఒక ఏఐ రోబోని డెవలప్ చేసింది. ఆ రోబో పేరు ఎస్. ఈ రోబో టేబుల్ టెన్నిస్‌లో వరల్డ్ ఛాంపియన్ థామస్ వాన్ షీలేనే ఓడించింది. థామస్ వాన్ షీలే ఆడుతున్నప్పుడు ఆ రోబో ఒక డిఫరెంట్ షాట్‌ని కొట్టిందంట. అది చూసి ఆయన ఏమన్నారంటే, సాధారణంగా మనుషులు ఆ యాంగిల్‌లో ఆ స్పీడ్‌తో కొట్టడం అస్సలు కుదరదు అని షాక్ అయ్యారు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ ఆ రోబో అవతల మనిషి ఎలా ఆడుతున్నాడో గమనించి తన స్ట్రాటజీని మార్చుకుంది. అదెలా అంటే ఈ రోబోని డిజైన్ చేయడానికి యూజ్ చేసిన టెక్ మామూలుగా లేదు. మనిషికి 2 కళ్ళుంటే ఈ రోబోకి కోర్టు చుట్టూ 9 హై స్పీడ్ కెమెరాలున్నాయి. బంతి మీద ఉన్న లోగోని స్కాన్ చేసి అది ఎంత స్పిన్ అవుతుందో మిల్లీ సెకన్లలో క్యాలిక్యులేట్ చేసి బాల్ ఎలా వస్తుందో ముందే ప్రిడిక్ట్ చేస్తుంది. ఈ రోబోని ఎవరూ కంట్రోల్ చేయట్లేదు. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్ ద్వారా అది లక్షల సార్లు తనతో తానే ప్రాక్టీస్ చేసి తన తప్పుల నుండి ఆట నేర్చుకుంది. అంటే ఒక మనిషి 20 ఏళ్లలో నేర్చుకునే ఆటను ఇది కొద్ది రోజుల్లోనే సూపర్ హ్యూమన్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. ఇంకోటి, యూజువల్ గా రోబో కదలడం కష్టం కదా, కానీ ఈ రోబోకి 8 ఫ్లెక్సిబుల్ జాయింట్స్ ఉన్నాయి. దాంతో ఇది మనిషి చేయి కంటే వేగంగా ఏ పొజిషన్ లో అయినా ఫ్లెక్సిబుల్ గా కదలగలదు. అంటే ఎంత స్పీడ్ బాల్ వచ్చినా కరెక్ట్ పొజిషన్ లోకి వెళ్లి పర్ఫెక్ట్ షాట్ కొట్టేలా దీని మెకానికల్ డిజైన్ చేశారు. మరి మిగిలిన వీడియో ఎందుకు పెట్టారా అని మీరు అడగొచ్చు. దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నాలో ఉన్న భయం. ఎందుకంటే ఫ్యూచర్ లో 5 కాదు, 10 కాదు, 20 ఏళ్ల తర్వాత అన్ని పనులు ఏఐ మరియు రోబోలే చేస్తే అప్పుడు మనుషులు ఏం చేయాలి, మనీ ఎలా రొటేట్ అవుతుంది అనేది నా డౌట్. ఏఐని ఇంకా డెవలప్ చేస్తే మనుషులకి ఎంత అడ్వాంటేజ్ ఉందో నాకు తెలియదు, కానీ దానికన్నా 1000 రెట్లు ఎక్కువ డిసడ్వాంటేజ్ మాత్రం ఉంది అనిపిస్తోంది. మనం ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా మెల్లగా ఏఐ ఎలాంటి ఇండస్ట్రీని మింగేసే ఛాన్స్ ఉందో చూద్దాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇప్పటికే ఏఐ సగం మింగేసింది. సింపుల్ సాఫ్ట్వేర్ కోడింగ్ ని మూలకి తోసి కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్స్ ని బిల్డ్ చేస్తోంది. ఇక బేసిక్ లెవెల్ డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, బేసిక్ కోడింగ్ జాబ్స్ అయితే ఇంకో 5 ఏళ్లలో మాయమైపోతాయి. అనలిస్ట్స్, డెవలపర్స్, టెస్టర్స్ లాంటి హై వేకెన్సీ జాబ్స్ అసలు ఉండవు. ఇంకో 5 ఏళ్లలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలే ఈ మాట చెప్తున్నారు. నాదేముందిలే. ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే వీడియో జనరేటింగ్ ఏఐ యాప్స్ పుణ్యమా అని సోషల్ మీడియాలో చూసే వీడియోల్లో ఏది రియల్లో ఏది ఫేకో మనకే అర్థం కావట్లేదు. మొన్న రీసెంట్ గా మహేష్ బాబు రాజమౌళి ఫైటింగ్ ఏఐ వీడియో ఒక ఊపు ఊపింది. రామ్ గోపాల్ వర్మనే దీని మీద ట్వీట్ చేశాడు. ఇక వీడియో ఎడిటింగ్, డబ్బింగ్, కెమెరా యాంగిల్స్ అన్నిటికీ ఏఐ యాప్స్ వచ్చేసాయి. దీన్ని మింగడానికి కూడా పెద్ద టైం ఏమీ పట్టదు. కుకింగ్ అండ్ సర్వింగ్. జపాన్, అమెరికా, సౌత్ కొరియా లాంటి దేశాల్లో హోటల్లో కుకింగ్ లోను సర్వింగ్ లోను ఏఐ రోబోలను వాడుతున్నారు. డ్రైవింగ్ లో ఆల్రెడీ టెస్లా, బెంజ్, BMW లాంటి కంపెనీలు వాళ్ళ కార్లలో ఏఐని ఇంటిగ్రేట్ చేశాయి. అమెరికాలో రోబో టాక్సీలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు ఫిజికల్ గేమ్స్ లో వరల్డ్ ఛాంపియన్ ని ఓడించింది. ఈ డెవలప్మెంట్ చూసి ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. ఈ స్పీడ్ లో ఏఐని డెవలప్ చేస్తే 10 ఏళ్లలో ఫిజికల్ అండ్ మెంటల్ గా ఏఐ మనిషికి ఈక్వల్ గా డెవలప్ అవుతుంది. ఇప్పటికే మెంటల్ గా ఏఐ ఎప్పుడో మనల్ని క్రాస్ చేసేసింది. గూగుల్ లేదా ఓపెన్ ఏఐ క్రియేట్ చేస్తున్న ఏఐ మోడల్స్ మనిషి బ్రెయిన్ కంటే లక్షల రెట్లు ఫాస్ట్ గా పనిచేస్తున్నాయి. సోనీ, టెస్లా మరియు ఆప్టిమస్ లాంటి కంపెనీల రోబోలను చూస్తుంటే ఇంకో 10 ఏళ్లలో మనిషి కంటే ఫాస్ట్ గా మరియు యాక్యురేట్ గా మూవ్ అయ్యే బాడీస్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఫిజికల్ అండ్ మెంటల్ కంబైన్ అవుతాయో అప్పుడు మన ఏఐ చిట్టి రోబో రెడీ. అలానే ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి. పెయింటింగ్, క్రియేటివ్ వర్క్స్, డెసిషన్ మేకింగ్, ఏఐ సూపర్వైజర్, డాక్టర్, థెరపిస్ట్ లాంటి జాబ్స్ లో ఏఐ వచ్చినా ఆ హ్యూమన్ టచ్ నే మనం కోరుకుంటాం. అంటే ఫ్యూచర్ లో జాబ్స్ చాలా చాలా లిమిటెడ్ అయిపోతాయి. మనం స్కిల్స్ అని చెప్పుకుంటున్న మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ని ఏఐ మింగేస్తుంది. అప్పుడు మనుషులతో పనిచేయించడం తగ్గిపోయి ఏఐ మరియు రోబోలతో పనిచేయించుకోవడం పెరిగిపోతుంది. అప్పుడు మనుషులు ఏం చేయాలి, మనీ ఎలా రొటేట్ అవుతుంది, వీటి గురించి ఎకానమిస్టులు కొన్ని థియరీస్ చెప్తున్నారు. జాబ్స్ అన్ని రోబోలు, ఏఐ మింగేస్తే ఇంకా మనిషి దగ్గర మనీ ఉండవు. కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ ని కూడా ఎవరు కొనలేరు. అప్పుడు ఎకానమీ, మార్కెట్ క్రాష్ అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ప్రతి పౌరుడికి ప్రతి నెల కొంత ఉచిత డబ్బు, అంటే జీవించడానికి సరిపడా అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు ఉండవు కాబట్టి. ఒక కంపెనీ మనుషుల బదులు రోబోట్స్ ని వాడితే ఆ రోబోట్ సంపాదన మీద ప్రభుత్వం భారీగా పన్ను వేయాలి. ఆ పన్ను డబ్బునే ప్రజలకు పంపిణీ చేయాలి. అప్పుడే ఎకానమీ బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మనిషి 2 రకాలుగా తయారవుతాడు. మొదటిది, మనిషి కేవలం ఎంజాయ్ చేయడానికి పుట్టాడు అనుకుని ఆర్ట్, మ్యూజిక్, ట్రావెలింగ్ మీద టైం స్పెండ్ చేస్తూ బతికేయడం. లేదా పని లేక తిండికి ఉచిత డబ్బు దొరుకుతుంటే మనిషి తన మేధస్సుని కోల్పోయి మెల్లిగా రోబోట్స్ కి బానిస అయిపోవటం. అన్నింట్లోనూ ఏఐ ఇంటిగ్రేట్ చేస్తూ మనం చేసే పనిని ఈజీ చేస్తున్నాం అనుకుంటున్నారు. మనం చేసే పనిని ఏఐకి నేర్పించి మనకంటే పవర్ఫుల్ గా తయారు చేస్తున్నాం. వన్స్ ఆ ఏఐ మన కంట్రోల్ తప్పితే అది మనుషుల వినాశనమే. నాకేమనిపిస్తుందంటే మనం ఇప్పుడు కొత్త టెక్నాలజీని డెవలప్ చేయట్లేదు, మనకంటే తెలివైన, శక్తివంతమైన ఒక కొత్త జాతిని డెవలప్ చేస్తున్నాం. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.